అటువంటి పద్యాల మాలికలన్నీ అందజేసిన మా అమ్మకి నమస్కారం చేస్తూ ఇప్పుడు రంగప్రవేశం చేస్తున్నాం. మనం ఎప్పుడు ధర్మం నిలబడాలి అంటే, దైవం ప్రత్యక్షం కావాలి అంటే, దైవం తన మహిమను నిరూపించాలి అంటే మన ప్రవర్తన బాగుండాలి. సత్యాన్నే మాట్లాడాలి, ధర్మానికే కట్టుబడాలి. సత్యం ధర్మం ఈ రెండు ఎక్కడ ఉంటాయో అక్కడ భగవంతుడు ఉంటాడు. భగవంతుడు ఉన్న చోట విజయం ఉంటుంది అని వేరే చెప్పక్కల. యతసత్యం యతో ధర్మక, వ్యాసుడు భారతంలో భీష్మ పర్వంలో చెబుతాడు ఈ మాట. యతసత్యం యతో ధర్మక యతో క్రీరార్జవం యతః, యతో క్రీరార్జవం యతః తతో భవతి గోవిందక యతః కృష్ణో తతో జయక అంటాడు. యతసత్యం, ఏ మనిషి సత్యమే మాట్లాడుతూ ఉంటాడో, పరిహాసానికి కూడా అబద్ధం చెప్పడో, ఒకవేళ అబద్ధమే చెప్పాల్సిన పరిస్థితి వస్తే నాకు ఈ పూట మౌనం ఉండే అని నోరు మూసేసుకుని కూర్చుంటాడో వాడు ఉన్న చోట దేవుడు ఉంటాడు. యతో ధర్మక, తన వృత్తి ధర్మం, తన కుల ధర్మం, పురుష ధర్మం, స్త్రీ ధర్మం, విద్యార్థి ధర్మం, గురు ధర్మం, ఏదైనా సరే ప్రతి వాళ్ళకు ఓ బాధ్యత ఉంది కదా. బాధ్యతనే మన వాళ్ళు ధర్మం అన్నారు, అంతకంటే ఏమిటి. ధర్మం ఏమో ఆకాశం నుంచి చూడకూడదు, నీ బాధ్యతే నీ ధర్మం. యతో ధర్మక, ఎక్కడ సత్యం ఉందో, ఎక్కడ ధర్మం ఉందో, యతో హ్రీహి. ఇవాళ చాలా చోట్ల కనపడింది అదే, కనపడనిది. సిగ్గుపడాలి కొన్ని పనులు చేయడానికి. మనం ఆ సిగ్గు లేకుండా పోయింది వేళ. మనం చూసి ఏమన్నా అనుకోని నా ఇష్టం నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని వెనకడికి ఎవరో కవి సరదాగా అన్నాడు ఆయన. పాపం ఇప్పుడు వీళ్ళు దాన్ని ఉపయోగించుకుని, నా ఇష్టం వచ్చిన వేషం నేను వేస్తా, నా ఇష్టం వచ్చిన నట్టుగా నేను ఉంటాను, ఏమైనా సరే నాకు అనవసరం, సమాజం నాశనం కానీ సంసారం నాశనం కానీ నాకు అనవసరం. ఎతో హ్రీహి, కొన్ని రకాల మాటలు మాట్లాడడానికి, కొన్ని రకాల వేషధారణ చేయడానికి, కొన్ని రకాల భాష ఉపయోగించడానికి, కొన్ని పనులు చేయడానికి సిగ్గుపడాలి మనం. అది వేళ లేకుండా పోయింది. ఆర్జవం అంటే రుజువర్తనం, రుజు నుంచి గుణసంధి జరిగి ఆర్జవం వస్తుంది. అంటే స్పష్టంగా ఉండడం. రుజుత్వం అంటే స్పష్టంగా ఉండడం. మన మాటల్లో కానీ మన ప్రవర్తనలో కానీ తేడా ఉండద్దు. ఇవాళ ఒకటి రేపోటి మాట్లాడడం, ఆ మాటలో నర్మగర్భంగా మాట్లాడి ఎదుటివాడికి ఏమిటో తెలియకుండా చేయడం. స్పష్టంగా ఉండాలి. ఈయనింటికి వస్తానంటే ఈయనింటికి వస్తాను, రానంటే నేను రాలేను. ఈ ఉపకారం చేయమని ఎవరన్నా అడిగితే చేయగలిగితే చెయ్యాలి, లేకపోతే నా వల్ల కాదు ఏమనుకోకండి అని చెప్పి చేస్తానన్నా ఎగ్గొట్టాడు వాడు. మనమే ఆధారపడ్డాడు. మనం చేస్తానని మాట ఇచ్చాం, మనమే ఆధారపడ్డాం, మనం ఎగ్గొట్టేశాం. వాడికి మన మీద నమ్మకం పోతే పర్వాలేదు, ప్రపంచం మీద నమ్మకం పోతుంది. మా నాన్న ఇలా చేశాక ఇంకెవడ నమ్ముతాను నేను అంటే శ్రీ మహావిష్ణువుకు మొక్కుకున్న మొక్కెంతో చిన్నపిల్లకి ఇచ్చిన మాట కూడా అంతేనమ్మా, తేడా ఏముండదు, తీర్చవలసింది. ఆ చిన్నపిల్లే కదా, దానికి ఏం తెలుసు. దాని మనసులో పడిపోయింది, తండ్రి అబద్ధం ఆడాడు, నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, సాయంత్రం నన్ను సినిమాకి తీసుకెడతానన్నాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడో, ఏదో చెప్పేస్తున్నాడు అమ్మకి, అమ్మ నాకేదో చెప్పేస్తుంది, ఇక్కడ నాటకం కుదరదో అని పసిపిల్ల 4 ఏళ్ల పిల్ల మనసులో పడిపోయింది. ఇది 16 ఏళ్ళు వచ్చాక పగ తీర్చుకుంటుంది ఖచ్చితంగా. తండ్రికి చెప్పకుండా చాలా చేస్తుంది. ఎందుకు చెప్పలేదు అని దాని మనసులో అనిపిస్తుంది. మా నాన్న నాకు చెప్పలేదుగా అంటుంది అంతే. ఇప్పుడు చిన్నపిల్లకి తండ్రి చెప్పకపోవడం వల్ల జరిగే ప్రమాదం కంటే 16 ఏళ్ల పిల్ల తండ్రికి చెప్పకుండా చేసే పనుల వల్ల ప్రమాదం చాలా ఎక్కువ, ఇంకా వ్యాఖ్యానించక్కల. అదే చిన్నతనం నుంచి అలవాటు చేయాలి మనం. ఎంత చిన్నదైనా సరే చెయ్యాలి. చెప్పాం కదా, ఎంత చెప్పకు, అబద్ధం ఎందుకు ఆడుతున్నావు. ఆర్జవం అంటే ఇది స్పష్టత, నేను చేస్తాను చెయ్యను, ఇది కుదురుతుంది ఇది కుదరదు. అలా చెప్పిన వాళ్ళని నిజానికి ప్రశంసించాలి. కోప్పడుతున్నారు అనకూడదు, కోప్పడినట్టు ఉంటాయి కొంతమంది మాట. వాళ్ళు ఖచ్చితంగా చెబుతారు, కఠినంగా చెప్పరు. వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు, ఇది నేను చెయ్యను అంతే. అలా అంటారేమిటి అనకూడదు, ఖచ్చితంగా చెయ్యను, చేయని దానికి చేయనని చెప్పకపోతే చేస్తానన్నా మాయ చేయడం ఎందుకు, నేను చెయ్యను, నాకు ఇష్టం లేదు. ఈ హ్రీ ఆర్జవం ఇవన్నీ ఎక్కడ ఉంటాయో, సత్యధర్మాలు ఎక్కడ ఉంటాయో తతో భవతి గోవిందక, అక్కడ గోవిందుడు. ఇత కృష్ణ తతో జయక. భారత యుద్ధమే నిరూపించింది. కౌరవులు ఎన్ని వ్యూహాలు పన్నినా పాండవులే గెలిచారు. 11 లక్షల మంది సైనికులు ఇటున్నా సరే 7 లక్షల మంది సైనికులతో పాండవులే గెలిచారు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణుడు, దుర్యోధనుడు, ఎవడికి వాడే ఎవడూ సరిపోడండి. మహావీరులు వాళ్ళందరూ కూడా, మహావీరులు. వాళ్ళందరినీ ఒంటి చేత్తో పాండవులు గెలిచేలాగా చెయ్యగలిగాడు కృష్ణుడు లేకపోతే ఏం లేదు అక్కడ. తతో భవతి గోవిందక. ఉద్యోగ పర్వంలో, భీష్మ పర్వంలో ఉంటుంది మాట. పాండవులే గెలుస్తారా ఇంత సైన్యం ఉన్నట్టు? అనుమానం ఏం లేదయ్యా, వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే కృష్ణుడు అక్కడ ఉన్నాడు కదా, ఇంక వేరే మాట ఎందుకంటాడు.
ఇత కృష్ణ తతో జయక. అటువంటి కృష్ణుణ్ణి, వేణుగోపాలుణ్ణి మన మనస్సులో నిలుపుకోవాలి అంటే మనం ఎలా ఉండాలి, ఎవరెవరిని ఎలా ఆదరించాలి అనే దాన్ని వేణుగోపాల శతకంలో పెద్ద పెద్ద శీసపద్యాల్లో చెబుతున్నాడు. పోలిబద్ది వెంకటరాయ కవి అని చాలా గొప్పవాడు, 19వ శతాబ్దం వాడు. అంటే ఇప్పటికి 200 ఏళ్ల క్రితం రచించిన శతకం ఇది. కానీ ఇప్పటికి ఎంత వర్తిస్తుందో మీరే గమనించండి. లోకంలో, మన ఇంట్లో కానీ, బంధువుల్లో కానీ, మిత్రుల్లో కానీ, సమాజంలో కానీ ఎవరెవరిని మనం ప్రత్యేకంగా గౌరవించాలో చెబుతున్నాడు మొదట్లోనే. కన్నెనిచ్చినవాని కబ్బమిచ్చినవాని సొంపుగా ఇంపుగా చూడవలయు, అన్నమిచ్చినవాని ఆదరించినవాని తాతగా తండ్రిగా తలపవలయు, విద్య నేర్పినవాని వెరపు తీర్చినవాని గురునిగా హరునిగా నెరుగవలయు, కొలువు కాచినవాని కూర్మి చూపినవాని సుతునిగా హితునిగా చూడవలయు, ఇట్టివారలపై ప్రేమ పెట్టకుండా కసరి పుట్టిన మనుజుడు కనడు కీర్తి, కసరు పుట్టించు మనుజుడు కనడు కీర్తి, మదరిపు విపాల మునిజన హృదయలోల, మదరిపు విపాల మునిజన హృదయలోల, వేణుగోపాల భక్త సంత్రాణశీల. పూర్వ కవులు లోకానికి చెప్పదగిన నీతులన్నీ దేవుడి పేరు మీద చెప్పేవారు, మనుషులకు చెప్పేవారు కాదు. దగ్గర మనుషులు వినరని వాళ్ళకి బాగా తెలుసు. వినడు, ఎవడు వినడు. పైగా నువ్వెవడో చెప్పడానికి అంటాడు. మాపోటికి అవేవాడో ఓ పద్యం రాసి ఇవి చెప్పేది ఎక్కడ అని మనం పూర్వం ఎప్పుడు 5వ తరగతిలో అమ్మాయి జడలాగిన విషయం లాగుతాడు బయటికి. ఇగో వీడు పద్యం చెబుతాడా అంటాడు. ఎక్కడ 5వ తరగతిలో అమ్మాయి జడ లేకపోతే అద్వైతామృతం బోధిస్తాడా? లాగుతాడు ఏదో, ఎందుకంటే వీడికి చేయడం ఇష్టం లేదు. అందుకే పూర్వ కవులు పాపం ఏం చేశారంటే ఇంటికొచ్చిన గోళ అని శివుడి పేరు మీదో, విష్ణువు పేరు మీదో, కృష్ణుడి పేరు మీదో, రాముడి పేరు మీదో శతకాలు రాశారు. అదంతా మన తిట్టడానికే రాశారు. దేవుడిని తిట్టారు, దేవుడిని తిడతారు. దేవుడి పేరు మీద చెబితే ఎవడన్నా కేసు ఎట్టాడు అనుకో, దేవుడి మీద పెట్టుకో, నేను వేణుగోపాలుడు చెప్పుకున్నాను, నీకు చెప్పలేదు కదా, నీకు ఇష్టం లేదు మానాయి. ఇది అదే తప్పించుకున్నారు. లోకంలో ఉండే బాధలన్నీ వాళ్ళు అలా చెప్పుకొని తిట్టినా కూడా, ప్రభుత్వాన్ని తిట్టినా సరే, ఎవరిని తిట్టినా సరే దేవుడి పేరు మీదే తిట్టారు వాళ్ళు. ఏమిటయ్యా ఇలాంటి దుర్మార్గ పాలకులు ఇచ్చావు, నీకు ఏమైనా బుద్ధి ఉందని అడిగారు కొంతమంది. అదే ప్రశ్న గవర్నమెంట్ని వేసామనుకోండి, తెల్లారేసరికి 14 రోజులు రిమాండ్, మళ్ళీ బయటికి రాడు ఇక్కడ. అంతే. ఏమనంటే రాజ్యద్రోహం అంటారు. రాజ్యముడో ద్రోహం ఏమిటో అర్థం కాదు అసలు. అందుకే పాపం చాలా తెలివిగా వాళ్ళు ఏం చేశారు అంటే, ఎందుకు వచ్చిన గోళ అని భగవంతుడి పేరు మీద చెప్పారు. ఇది మర్యాద అయిన పద్యం. ఇంకా ముందు ఘాటు చాలా ఉంటాయి, త్వరలో విడుదల ఘాటు పద్యాలు ఉంటాయి, చాలా ఘాటుగా ఉంటాయి. ముందు కొంచెం నెమ్మదిగా మొదలెట్టాలి కదా. అందులో ప్రతి పద్యం చివర ఇది మొకుటం అండి. చివరి 2 పాదాలు ఉందే అది మొకుటం అంటారు. మదరిపు విపాల మునిజన హృదయలోల, వేణుగోపాల భక్త సంత్రాణశీల. మదరిపు విపాల, మదించిన శత్రువులు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళని అదుపులో పెట్టడానికి నిన్ను మించిన వాడు లేడయ్యా అన్నాడు. ఇందులో ప్రతిదీ కేవలం వాడిన విశేషణం కాదండి. ఇటువంటి శతక పద్యాల్లో చెప్పిన మాటలకి ఉదాహరణ కావాలంటే మనం రామాయణ భారత భాగవతాల్లో చూడాలి. దీనికి ఉదాహరణ భారతంలో ఉంటుంది, ద్రోణ పర్వంలో ఉంటుంది, భగదత్తుడికి అర్జునుడికి జరిగిన యుద్ధంలో ఉంటుంది. మదరిపు విపాల, భగదత్తుడు నరకాసురుడు కొడుకు. వాడు నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు సంహరించాడు. ఎందుకు సంహరించడు? 16,000 మందిని ఎత్తుకొచ్చింది వాడే. 16,000 మంది క్షత్రియ కన్యల్ని బంధించి చెరసాల్లో పెట్టాడు. కన్యల్ని బంధించి చెరసాల్లో పెట్టేవాడు సత్యనారాయణ వ్రతం చేయించాడు. ఏం చేస్తాడో అందరికీ తెలుసు. అదే చేశాడు. వాళ్ళ ప్రాణాలు పోయినంత పని అది వాళ్ళకి. నరకాసురుణ్ణి జయించాక వాడిని చంపాక ఆ నేరం కారణంగానే చంపారు. మరి చంపపోతే ముద్దెట్టుకుంటారా? ఆ 16,000 మందే వచ్చి శ్రీకృష్ణుడిని అడిగారు, అయ్యా మా జీవితాలు పాడయ్యాయి, ఎలాగూ నువ్వే రక్షించావమ్మని. రక్షించిన వాడే భర్త, అందుకని మమ్మల్ని మమ్మల్ని పెళ్లి చేసుకో, నేనే భర్తనని చెప్పుకోండి అన్నాడు. చెప్పుకోండి అంటే ఎలాగయ్యా, ఒక ఆధార్ కార్డు బారాయి అన్నారు. పారేశాడు. 16,000 బారేశాడు. అప్పట్లో ఇచ్చేవారు, పాన్ కార్డుకి లింక్ ఉండేది కాదు, ఇచ్చేవారు. పాన్ కార్డు అంటే అసలు ఆవిడ అది.
ఆవిడకి లింక్ కూడా ఇచ్చేసాడు, 16,000 కార్లు ఇచ్చాడు చెప్పుకున్నానంటే అంతే. అంతకుమించి శ్రీకృష్ణుడు నిజానికి ఆయన చేసిన సంఘ సంస్కరణ. బలాత్కారానికి గురైన వాళ్ళని చేసుకున్నాడు ఆయన. 2 ఏళ్ల పాటు చెరసాల్లో పెట్టినవాడు మంగళగౌరి వ్రతం చేయిస్తాడండి మానభంగాలు చేయకపోతే? ఆలోచించండి. వాళ్ళు ఎంత ఏడిపించాలో అంత ఏడిపించాడు, వాడిని చంపాడు. కానీ కృష్ణుడు ఎంత ఉదారుడు. ఆ కాలపు రాజుల పద్ధతి ఎలా ఉండేది అంటే, ముఖ్యంగా శ్రీరాముడు శ్రీకృష్ణుడు లాంటి వాడు అధర్మం చేసినటువంటి వాడిని శిక్షించేవారు, కానీ వాడు రాజ్యాన్ని ఆక్రమించేవారు కాదు. సీతను తెచ్చుకున్నాడు రాముడు, కానీ రావణాసురుడు రాజ్యాన్ని ఆక్రమించాడు, విభీషణుడికి ఇచ్చాడు. కృష్ణుడు అంతే. నరకాసురుడు కొడుకు భగదత్తుడు, వాడికి రాజు చేసాడు, వాడిని పట్టాభిషేకం చేసి అక్షంతలు వేసి వచ్చాడు. నాకెందుకు మీ నాన్న రాజ్యం పని లేకుండా సరిగ్గా చేసుకో, మళ్ళీ తేడా వస్తే నీకు ఇంతే అని చెప్పాడు. మరి చెప్పపోతే అలాగా ధర్మం ఎలా నిలబడాలి? వాళ్ళ నాన్నలాగే వీడు చేస్తే వాళ్ళకి నాన్నకి ఎవడో ఏ శిక్ష వేయలేదు అనుకోడు, వీడు 16 కదా 32,000 మందిని ఎత్తుకొస్తాడు వీడు. ఎందుకంటే వాడు తెలుగు మీడియం, వీడు ఇంగ్లీష్ మీడియం కదా, అడ్వాన్స్. అటువంటి భగదత్తుడు ద్రోణపర్వంలో 11వ రోజు యుద్ధంలో పెద్ద ఏనుగు మీద వస్తాడు. వాడి బలమంతా వాడి ఏనుగే, వాడి బలమంతా ఏనుగే, వాడి ప్రాణాలన్నీ ఏనుగులోనే ఉన్నాయి. మైల పకీరి ప్రాణము చిలకలోనే ఉన్నది, మా తాత ప్రాణము నా పిలకలోనే ఉన్నది అన్నట్టు ఎవడం. అలాగా వీడి ప్రాణాలన్నీ ఏనుగులో ఉన్నాయి. ఆ పెద్ద ఏనుగులు వేసుకొచ్చి మొత్తం సైన్యాన్ని తొక్కేస్తున్నాడు. ఏనుగు యుద్ధం ఏం చేస్తుందండి, చూద్దాం అవతల బారాడు, కాలుతో తొక్కాడు. మొత్తం దెబ్బకి 10 మంది గంటలో 1000 మంది చంపేసింది. భయంకరమైన ఏనుగు అది. ఆ ఏనుగు విరుచుకు పడుతూ ఉంటే అర్జునుడు, భీముడు ఎంతో ప్రయత్నించాడు. భీముడు అసలు ఏనుగుల్ని చంపడంలో స్పెషలిస్ట్. వాడు ఏనుగుల్ని ఎలా చంపేవాడంటే వేరే ఆయుధం లేదు. ఒక ఏనుగుని తీసి ఇంకో ఏనుగును కొట్టేవాడు, 2 పోయి గొడవలేదు. ఒక ఏనుగుని పైకి తీసి ఇంకో ఏనుగుని కొట్టేవాడు, వాడి సాహసం అది. అలా కొడిచాడు మొత్తం. ఏనుగుతో ఏనుగుని 2 కౌరవుల ఏనుగులే, గొడవలేదు, రెండింటికి ఒకటే లెక్క తీసి. అటువంటి వాడు కూడా భగదత్తుని ఏనుగులు ఏం చేయలేకపోయాడు. దాని వరబలం ఉంటుంది, దానికి అది వెనకాల ఏదో దైవబలం వరబలం ఉందన్నమాట. అది భీముడికి తెలియదు. చివరికి ఆయన భీముడు రథం మీద కాలేస్తే ఆయన రథం నుంచి దూకి వచ్చి ఏనుగు 4 కాళ్ళ మధ్యలో దూరి దానికి చక్కెలి గింతలు పెట్టి తప్పించుకున్నాడు. లేకపోతే ఆయన ప్రాణం పోయింది. ఆ కబురు తెలిసి అర్జునుడు వచ్చాడు. ఎందుకు కౌరవ సైన్యం సింహనాదాలు చేస్తుంది, ఏదో గజఘీంకారం కూడా వినపడుతోంది అంటే భగదత్తుని ఏనుగు అన్నారు. వెంటనే కృష్ణ రథాన్నటము అని అన్నారు. ఇక్కడికి రాగానే అర్జునుడు ఒక తీవ్రమైన బాణం ఒకటి తీసుకుని దాని కుంభస్థలం మధ్యలో వేశాడు. ఏనుగును కొడితే అక్కడ కొట్టాలి, దమ్ముంటే కాలి మీద వేలి మీద కొడితే కుదరదు, అది మన కొడుతుంది. ఈ కుంభస్థలాల మధ్యలో అతి సున్నితమైన ప్రదేశం ఉంటుంది, ఆయువు పట్టు అంటారు. అక్కడ పిన్నిస్తో గుచ్చితే చచ్చిపోతుంది. అందుకే మావటి వాడు అక్కడ ఉండి పొడుస్తూ ఉంటాడు. వాడు చెప్పినట్టల్లా వీడింతా చేస్తే భూమికి జారిపోతాడు. మావటి వాడు అంటే మరపుచ్చువాడు. వాడు చెప్పినట్టల్లా ఎందుకు పెడితే వాడు కీలకం గుర్తించాడు. సంస్థ బాగా నడవాలంటే ఉద్యోగుల కీలకాలు మనం గుర్తించాలి, ఎక్కడ పొడవాలి అక్కడ పొడవాలి. అందుకని ఊరికే మీటింగ్ పెట్టి చెబితే ఎవడు వెంటెక్కడ వాడుకోలు వచ్చుకుంటుంది, అది పట్టుకోవాలి, లేకపోతే ఎలా ఉంటుంది అబ్బాయిని చెప్పాలి. వాడు గమనించాడు. అందుకే సరిగ్గా అర్జునుడు అక్కడ వేసాడు బాణం. దెబ్బకది అని భయంకరంగా అరుస్తూ నేల కూలిపోయింది. అంత భయంకరంగా అరుస్తూ నేల కూలి భగదత్తుడు పైనుంచి లే 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 అని ఇంకెక్కడ లేస్తుంది చచ్చిపోతే. అప్పుడు వ్యాసుడు ఒక అద్భుతమైన శ్లోకం రాస్తాడు, మనందరం గమనించాలి. డబ్బు ఎంత అవసరమో చెప్తాడు ఆయన. డబ్బు లేని వాడి మాట ఎవరూ వినరు. అలాగే ఏనుక్కి సంబంధం ఏమిటంటే యుద్ధం చెబుతూ వేదాంతం జీవితం చెబుతాడు భక్తుడు. సకరీ భగదత్తేన ప్రేర్యమాణో ముహుర్ముహు నకరోతి వచస్తస్య దరిద్రస్యేవ యోషిత. ఆ ఏనుగు భగదత్తుడు ఎన్నిసార్లు చెప్పినా లేవమన్నా లేవడం లేదు. వాడి మాట అసలు వినడం లేదు. డబ్బు లేని వాడి మాట ఇంట్లో వాళ్ళు కూడా వినరు కదా అంటాడు వ్యాసు. దరిద్రస్యేవ యోషిత. పేదవాడు మాట పెళ్ళాం పిల్లలు కూడా వినర్త. అది దరిద్రస్యేవ యోషిత. యోషిత అంటే భార్యాభర్తల మధ్యలో నిజానికి డబ్బు అనుబంధం కాదు, ఒకరికొకరు అనుబంధం కాదు, ఎలా ఉన్నా నడుచుకుంటారు. కానీ తేడా వస్తే అలాగే ఉంటుంది. అందుకని పేదవాడి మాట పెళ్ళాం పిల్లలు కూడా విన్నట్టే భగదత్తుల మాట ఆ ఏనుగు వినలేదు, ఎందుకంటే చచ్చిపోయింది కదా. ఆ భగదత్తుడు తాను చావడానికి ముందు విచిత్రంగా ఒక అస్త్రం వేశాడు. మదరిపు విపాల అని ఉంటుంది. అది వైష్ణవాస్త్రం. విష్ణుమూర్తి స్వయంగా ఇచ్చినటువంటి అస్త్రం. ఆ రహస్యం కృష్ణుడికి తెలుసు, అర్జునుడికి తెలియదు. వైష్ణవాస్త్రం దాని ఏడు రానిచ్చేది, నేను గుర్రమా ఏనుగా, అది వైష్ణవాస్త్రం. వెంటనే కృష్ణుడు పగ్గాలు వదిలేసి లేచి ఇలా నిలబడ్డాడు.
ఏ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయకరం సర్వలోకైకనాథం అని ఇలా లేచి నిలబడ్డాడు. ఆ వైష్ణవాస్త్రం శ్రీకృష్ణుని వక్షస్థలానికి తగిలింది. దాని లోపలికి వెళ్ళిపోయింది. స్వామివారి వక్షస్థలం మీద పొక్కులు వచ్చేసి, పొక్కులేండి, భయంకరమైన పొక్కులు, కురుపుల్లాగా అవన్నీ ఇలా వచ్చేస్తే అక్కడ వ్యాసుడు అంటాడు, నిజంగా వనమాల ధరించిన భగవంతుడు అంటే ఇంతే కదా, తామరపూల దండలా ఉంది. ఆయనకది తామరపూల దండ, మనం చచ్చిపోతాం. పద్మాల మాల, తాజా పద్మాల మాల భగవంతుడు మెళ్ళ వేస్తే ఎలా ఉంటుంది? ఈ ఒళ్ళంతా పాపం దండ రూపంలో చుట్టూ పుక్కులు వచ్చేస్తే అలా ఉంది. అప్పుడు ఆశ్చర్యంగా అర్జునుడు నరుడే నారాయణుడు నారాయణుడే కదా, జీవుడికి ఏమర్థం అవుతుంది దేవుడి గురించి? ఏమిటి నువ్వెందుకు లేచావు? నేను చంపేవాడిని కదా. ఈయనకి ఇప్పుడు యుగో వచ్చింది, ఆయన చంపేవాడిని కదా, నువ్వెందుకు లేచావు? నువ్వు ఊరుకోవయ్యా, నీకు తెలియదు, నువ్వు చంపితే నేను ఎందుకు లేస్తాను? వాడు వేసింది వైష్ణవాస్త్రం. అదేమిటో తెలుసా నీకు? నరకాసురుణ్ణి నేను చంపినప్పుడు వాడి దగ్గరుంది ఆ అస్త్రం. వాడికి ఒకప్పుడు విష్ణుదేవుడే ఇచ్చాట. ఇంతకీ నరకాసురుడు ఎవడండి? విష్ణువుకి భూదేవికి పుట్టినవాడు. వరాహ అవతారం ధరించినప్పుడు భూదేవి స్వామివారిని నాకు ఒక కుమారుణ్ణి ప్రసాదించమని కోరింది. అమాయకురాలు. మనం కూడా అలాగే గుళ్ళోకి వెళ్ళి అడుగుతాం, పిల్లాడికి పెళ్ళి అయితే చాలు, పిల్లాడికి పెళ్ళి అయ్యాకే బాధ్యాలు మొదలవుతాయి. పెళ్ళి అయితే చాలంటే పెట్టి మా తర్వాత చాలా ఉన్నాయి ఇక్కడ. అలాగని ఎన్ని కోరతావు? ఏదో 3 ముళ్ళు పడిపోతే 36 ముళ్ళు పడతాయి, 3 కాదు ఇక్కడ. అలాగే భూదేవి కూడా అమాయకంగా ఓ కొడుకుని మంచి కొడుకుని ఏమని అడగలేదు అక్కడ. ఆయనతో అభాస్తూ అన్నాడు. నరకాసురుడు పుట్టాడు. తర్వాత వాడు దుర్మార్గుడికి తయారయ్యాడు. భూదేవి కొడుకునేమంటే కొడుకునేమన్నావు కానీ ఎడ్జెక్టివ్, నో ఎడ్జెక్టివ్ విశేషణం లేదు కదా. కొడుకునిచ్చావు, చావు. ఎందుకు అడిగావు? విష్ణువు అంటే ఏమిటో తెలిసిండు, కొడుకులోడితో పని లేకుండా. ఇదే మా అమాయకుడు. భూదేవికి లేదమ్మా తెలివి, మనకేముంటుంది అక్కడ? ఏదో అడిగేస్తారు ఆ సమయానికి. తర్వాత వచ్చే ఆపదలు ఏమిటో గమనించరు. అందుకే భగవంతుడిని ఎప్పుడు ఏమీ కోరకూడదండి. గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఒక్కటే మాట, 60 ఏళ్ళుగా నేను చేస్తున్న పని మీకు చెబుతున్నా, నాకు తెలియదు, నన్ను కాపాడు అని దండం పెట్టండి. ఇంకేం అడగండి. నాకు తెలియదు, నన్ను కాపాడు. మనకి ఏం తెలుసు నిజానికి? ఏ దేవుడు గుళ్ళో కన్నా నేను కోరేది ఏంటి? నాకు తెలియదు, నన్ను కాపాడుతూనే ఉన్నాడు. నాకు తెలిసిందేదో చెబుతున్నా, ఏం చేయమంటావు? చెప్పాలి కదా మంచి మాట. కాపాడుతూనే ఉన్నాడు. ఎవ్వరి వల్ల ఏ ప్రమాదం లేకుండా కాపాడుతున్నాడు. అంతేగాని మనం ఏదో అందరిలోనూ నేనే గొప్పవాడిని అయ్యేలా ఇచ్చే గొప్పవాడు అవుతావు, తర్వాత క్యాన్సర్ వస్తుంది. ఎవడు పడతాడు? ఎక్కడ వెంటనే పోతాడు మనిషి. ఈ గొప్పవాడు అవ్వడం ఏంటండి? నువ్వు గొప్పవాడు అవ్వాలని కోరేవు కానీ అనారోగ్యం రావద్దని కోరలేదు కదా అంటాడు. ఇది కూర్చుని కూడా ఇది కాపాడు అంటే అందులో క్యాన్సర్ కూడా ఉంటుంది. అది కోరాల్సినవి అన్నీ ఉంటాయి. ఆరోగ్యం ఉంటుంది, సంసారం ఉంటుంది, ఆర్థికం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాపాడు అనే 3 అక్షరాల్లో సమస్తం 14 లోకాలు ఉన్నాయి. ఆ చిన్న కోరిక మనం కోరడం మానేసి ఏదో తాత్కాలికంగా ఇప్పుడు ఇక్కడ వాన రాకుండా ఉంటే బాగుండు, వాన వస్తే ఏమిటైందమ్మా విన్నవాడు వింటా లేనివాడు. ఇప్పుడు అదే నా కోరిక. మనం అదే కోరతాం. ఎంతసేపు తాత్కాలికంగా ఇబ్బంది ఏముందో అదే కోరతాం. ఆ ఇబ్బంది తర్వాత అంతకంటే పెద్దది వస్తుంది. అంటే ఎప్పుడు భగవంతుడిని కోరాల్సింది ఒకటే, నన్ను కాపాడు, ఇంకేమి. అని భూదేవి అడగల, ఇలా అడిగింది. ఎవరు పుట్టారు? ఆ నరకాసురుడు చాలా బలవంతుడు కావాలని సహజంగా అడుగుతారు కదా. అందుకని వైష్ణవాస్త్రం ఇచ్చాడు విష్ణువే స్వయంగా. వాడు దాన్ని తన కొడుకు ఇచ్చాడు భగదత్తుడు. వాడు దాన్ని ఎవరి మీద వేశాడు? విష్ణువు మీదే వేశాడు. వాడంత గొప్పవాడు. ఆ వైష్ణవాస్త్రాన్ని ఇలా తట్టుకున్నాడు. అందువల్ల అర్జునుడు బతికాడు. అయ్యి బాబోయ్ బావా, ఒక్కొక్కడి వెనకాల ఇన్ని కథలు ఉన్నాయా, ఇవన్నీ తెలియకుండా యుద్ధానికి వచ్చానయ్యా. నువ్వు తెలియకుండా రావడం కాదు నాయనా, భగవద్గీత 18 అధ్యాయం నువ్వు సరిగ్గా చదవలేదు నాకు తెలుసు, ఊరికే కంఠస్థం చేసి అప్పగించావంటే చాలామంది మనుషుల్లాగే. నేను చెప్పింది వినలేదయ్యా. బహూని వ్యతీతాని జన్మాని తవచార్జున. అర్జున, నీకు భగవద్గీత 4వ అధ్యాయంలో ఒక శ్లోకం చెప్పా, గుర్తు తెచ్చుకో. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యకం వేద సర్వాణి నత్వం వేత్త పరంతపా. అర్జున, నీకు చాలా జన్మలు గడిచాయి, నాకు చాలా జన్మలు గడిచాయి. కానీ తేడా ఏమిటంటే నరుడు అయిన నీకు ఆ జన్మ రహస్యాలు తెలియవు, నారాయణుడనైన నాకు ఆ రహస్యాలు తెలుసు. నేను తెలిసి బతుకుతున్నా, నువ్వు తెలియకుండా బతుకుతున్నావు, అంతే తేడా అన్నాడు. జీవుడికి దేవుడికి తేడా ఆ తెలియడం తెలియకపోవడం. తెలిస్తే మనము దేవుడు, తెలియనంతకాలం జీవుడు.
జీవితాంతం ఆయన అంటిపెట్టుకుని ఉండేది వేణు ఒకటేనమ్మా, వేణు ఒకటేనమ్మా. ఇంకో మాట, వేదాంత వీధులలో విహరించు గిరిధారి, ఏదిరాని మురళి ఉదర ఒకసారి. వేదాంత వీధులలో విహరించు గిరిధారి. కృష్ణుడు వేణువుకి, సరస్వతీదేవి వీణకి, గణపతి వాయించే మృదంగానికి ఒక ప్రత్యేకత ఉందండి. కృష్ణుడు వేణువు మూగితే అని పలకదండి, అక్షరాలు వినపడతాయి, మాటలు వినపడతాయి, మాటలు వినపడతాయి. సరస్వతీదేవి వీణ ఉంటుంది, కచ్చెపి అంటారు. ఆ కచ్చెపి వీణ మీద ఆవిడ వాయిస్తూ ఉంటే నగుమోము గణలేని మ్యూజిక్ వినపడదు, నగుమోము గణలేని శబ్దాలే వినపడతాయి. అది ఆ వీణ ప్రత్యేకత. వ్యాసభారతంలో ఉంటుంది. కచ్చెపి వీణ ప్రత్యేకత ఏమిటి? పదాలే వినపడతాయి. ఆవిడ వీణ వాయిస్తుంటే సంగీతం నాదస్వరం రాదు, అక్షరాలే వస్తాయి. కృష్ణుడు వేణువు వాయిస్తుంటే అక్షరాలే వస్తాయి, శబ్దాలే వస్తాయి, ఆ పాటే వస్తుంది నేరుగా. ఏ వాయిద్యం మీద అలా చేయడం కష్టం, దాన్ని ధ్వని వినిపించగలగాలి, నేరుగా అక్షరాలు వస్తాయి. అందుకని ఆ వేణువును కూడా ఆయన విడిచిపడ్డా. అందుకని వేణుగోపాల ఉంటే గోవు ఉంటుంది, లేదా గోవు కూడా ఉంటుంది. భక్త సంత్రాణశీల, ఆయనకున్న ఒకే ఒక నియమం ఏమిటంటే భక్తులని సంత్రాణం, కాపాడడం. అది మనకి ఎంత ఉపయోగించే నియమం అండి. భగవంతుడికి, కళ్యాణ గుణ సంపూర్ణుడికి ఆ ఒక్క నియమం లేకపోతే మన బతుకులు ఏం కావాలి? మిమ్మల్ని నేను కాపాడుతాను, మిమ్మల్ని నేను కాపాడుతాను, సందేహించకండి, సందేహించకండి. కానీ ఎలా ఉంటే కాపాడుతాను? కన్యనిచ్చినవా అని, కబ్బమిచ్చినవా అని, సొంపుగా ఇంపుగా చూడవలయు. మీ అమ్మాయిని ఇచ్చినట్టు, మీకు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసిన అత్తమామల్ని మీరు ఎంతవరకు గౌరవిస్తున్నారు? కొంతమంది మగాళ్ళు ఉంటారు, వాళ్ళ నాన్నగారు అంటాడు, వాళ్ళ అమ్మని అమ్మ అంటాడు, మామగారిని మాత్రం మీ బాబు అంటాడు. మా గోదావరి జిల్లాలో అయితే అంటే ఇక్కడ ఏమైనా బాగుంటుంది, మీ బాబు. ఆడేవాడో బాబు. బాగా కష్టం ఇస్తేనేమో మామగారు, ఇవ్వపదో ఇచ్చాడా మీ బాబు ఇక్కడ అంటాడు. ఆయనేమో బాబా, మీ నాన్నేమో నాన్నగారా. ఇప్పుడు కోళ్ళేమో మామగారు మామగారు మామగారు, నీ బాబు అంటే ఇప్పుడు అలాగే అంటున్నారు. నమశివాయ. వీళ్ళని తక్కువ తిన్నారేంటి? అంత ఎంటెక్ బీటెక్కేగా ఎవడు తక్కువ చదివాడు? ఏదో శుభ్రంగా అంటున్నారు. చెల్లుకు చెల్లు. ఇదే తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు, అత్తమామలు అంతే గొప్పవాళ్ళు. వాళ్ళు కనకపోతే ఆ పిల్ల ఎక్కడది, ఆ పిల్ల లేకపోతే మన జీవితం ఎక్కడ? కన్యనిచ్చినవా అని. అందుకే మన దృష్టిలో కన్యనిచ్చిన వాడు ఎలాంటి వాడు అంటే పాల సముద్రంతో సమానం. లక్ష్మీనారాయణ స్వరూపస్య బ్రాహ్మణస్ అని మన వివాహంలో చదువు. నువ్వు బ్రహ్మజ్ఞాని అయిన బ్రహ్మ సంతానానివి, నేను లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి మా అమ్మాయిని ఇస్తున్నా అంటే, అమ్మాయిని ఇచ్చిన వాడు ఎవడండి? లక్ష్మీనారాయణమూర్తికి సముద్రుడు, పాల సముద్రుడు, క్షీర సముద్రుడు. అంతే క్షీర క్షీరసముద్రంతో పోల్చారు. పాల ప్యాకెట్లు వేసేవాడినే మనం పొద్దున్నే వాడు మొహం చూడడం, శ్రీ మహావిష్ణువు మొహం చూడడం కంటే గొప్పగా భావిస్తాం కదా. మరి పాల సముద్రంలో వాడిని ఎలా ప్రేమించాలండి? ప్యాకెట్ రాకపోతే గిలగిల్లు ఆడిపోతూ ఉంటాం. ఇక్కడ వాడు రాలేదు. ఈ లోపు యమధర్మరాజు వస్తాడు, మన పట్టుకుపోతాడు, గొడవలేదు, ఓ ప్యాకెట్ తగ్గుతుంది. పాల ప్యాకెట్ రాకపోతేనే కంగారు పడిపోయి పాలవాడితో ఒప్పందాలన్నీ చేసేసుకుంటామే. మరి పాల ప్యాకెట్లన్నిటికీ మూలమైన పాల సముద్రంలో ఉండేవాడు కదా పిల్లనిచ్చిన మావగారు, ఆయన ఎంత గౌరవించాలండి? అది చెబుతున్నాడు మొదట్లోనే. కన్యనిచ్చినవా అని, కబ్బమిచ్చినవా అని. పూర్వం మహారాజులకి, పరిపాలకులకి కావ్యాలు అంకితం ఇచ్చేవారు. అంకితం ఇవ్వడంటే ఇవాళలాగా ఏదో ప్రేమతో ఇచ్చాం, వాళ్ళ ఫోటో వేయడం, వీళ్ళ ఇది కాదండి. ప్రేమలో దోమలు కుదరవు, అదంతా మనీ, అక్కడ లెక్క ఉంది. కావ్యం అంకితం ఇచ్చారంటే పూర్వం ఈ రాజులు ఆ కావ్యాన్ని తాటాకుల మీద పండితులను కూర్చోబెట్టి రాయించాలి. లేఖకులు ఒక కావ్యం రాశాను అంటే లేఖనం చేయాలి అంటే 6 నెలలు పడుతుంది. ఈ 6 నెలలు ఈ పండితుడికి బ్రాహ్మణులేంటో భోజనం ఏర్పాటు చేయాలి. మామిడికాయ పప్పు, మెంతిపిండి, మిరపకాయలు, పనసపొట్టు కూర, అందులో గుమ్మిడొడియాలు, అందులోకి మళ్ళీ గోంగూర పచ్చడి, అందులోకి ఎవరన్నా చూస్తే పచ్చిమిరపకాయలు, ఎవరోడు చూడకపోతే ఉల్లిపాయలు, ఇన్ని రకాలుగా ఏర్పాటు చేసి మళ్ళీ వేడన్నం పెట్టి ఆవకాయ పెట్టి, ఆవకాయ పెంచి మళ్ళీ పెరుగులో నంచుకునేలా చేసి ఇంత ఏర్పాటు చేస్తే ఆ బ్రాహ్మడు వస్తాడు, లేతరాడు. ఇలా 6 నెలలు పెట్టాలి. అప్పుడు ఆయన కూర్చొని రాస్తాడు. ఊరికే రాస్తాడా? లేఖకులు అంటారు వాళ్ళని, వ్రాయసకాళ్ళు అంటారు. అదో పెద్ద బిరుదు. గంటంలో రాయడం, కలంతో రాయడం తేలిక. గంటం ఇలా కటింగ్, స్టెన్సిల్ కటింగ్, ఆ తాట కట్ చేస్తూ రాయాలి. చాలా పెద్ద కళది. మళ్ళీ ఈ కటింగ్ అవతల పడకూడదు, ఎందుకంటే అవతల మళ్ళీ రాయాలి. రెండో వైపు, ఒకవైపు 6 లైన్లు, రెండో వైపు 6 లైన్లు. తాటాకుల మీద 12 పంక్తులు రాసినటువంటి జాతి భారత జాతి. తాటాకుల మీద
ఆ పుస్తకాలు ఎప్పటికీ ప్రాచీన గ్రంథాలయాల్లో ఉన్న మా ఇంట్లో ఉన్నాయి. నేను ఎవరైనా అతిథులు బంధువులు వచ్చి చూపిస్తూ ఉంటాయి, ఇదిగో చూడండి. పైగా నేను దాన్ని ఎంత గౌరవిస్తానంటే, నాకు రాష్ట్రపతి గారు ఇచ్చిన పద్మశ్రీ పట్టం ఉందే అది పక్కన పెట్టి దాని పక్కనే తాటాకు పుస్తకాన్ని పెట్టాను. ఎందుకంటే ఈ గ్రంథం చదవడం వల్లే అది వచ్చింది మనకి, లేకపోతే ఎక్కడి నుంచి చూస్తుంది. ఈ తాటాకు పుస్తకాలు చదవడం వల్లే అది వచ్చింది. ఈ రెండు అక్కడే పెట్టాను. అదెంతో ఇది అంతే, అంత కష్టపడేవారు. అందుకోసం అంకితం తీసుకున్న వాళ్ళు ఈ పండితులకు అయ్యేటువంటి ఖర్చు అంతా వాళ్ళు భరించి వాళ్ళని పోషించి ఆశ్రమాల్లో పెట్టి గ్రంథాలు తయారు చేస్తారు. ఎన్ని చేస్తారు? ఒక పండితుడు ఒకదాన్నే రాయగలడు. ఎన్ని రాస్తాడు? 6 నెలలు కుటుంబం మానేసి ఓ 10 మందిని పెట్టేవారు. 1000 అయినా 1,00,000 అయినా వాళ్ళు భరించేవారు. అందుకోసం అంకితం ఇచ్చేవారు. మరి ఆ అంకితం ఇచ్చినటువంటి కవిని రాజెంత గౌరవించాలి, ఆ రాజుని కవి ఎంత గౌరవించాలి. అందుకని మన తిక్కన గారు మనవసిద్ధిని కానీ, నన్నయ్య గారు రాజరాజ నరేంద్రుడు కానీ, అలసాని పెద్దన గారు కృష్ణదేవరాయలను కానీ మర్చిపోలేదు. ఎంతో కృతజ్ఞతగా వర్ణించారు వాళ్ళ గురించి. పిల్లనిచ్చిన మామగారిని ఎంత గౌరవిస్తామో, కావ్యాన్ని అంకితం ఇచ్చిన కవిని అంత గౌరవించాలి. ఆ కవి రాజును కూడా అంతే గౌరవించాలి. కావ్యాలన్నీ ఉంటే కళలు బాగుంటాయి, ప్రజలకు నీతి వాక్యాలు అందుతాయి. ప్రజలకు నీతి వాక్యాలు అందుతాయండి. ఏమందుతుందని ఇక్కడికి వచ్చారమ్మా, నేను ఏమైనా పప్పు బెల్లాలు పెడతానా అందరికి? ఓ బక్క బ్రాహ్మణుడు వచ్చేదో చెప్తాట 2 గంటలనగా ఇంతమంది వస్తున్నారే. నీతి వాక్యాల పట్ల ఇప్పటికీ ఎంత శ్రద్ధ ఉంది అనడానికి ఈ హాజరు నిదర్శనం అమ్మా, ఈ హాజరు నిదర్శనం. వాళ్ళని అంతగా సొంపుగా ఇంపుగా చూడవలయు, అన్నమిచ్చినవా అని ఆదరించినవా అని తాతగా తండ్రిగా తలపవలయు. అన్నానికి కూడా లేక ఇబ్బంది పడతాం, లేకపోతే పొరుగురు ఎక్కడికో వెడతాం, ఇతర రాష్ట్రం వెడతాం, ఇతర దేశం వెడతాం. మనకు కావలసిన అన్నం దొరకదండి. అన్నం దొరకచ్చు, అమెరికా పెడితే రొట్టె ముక్కలు దొరుకుతాయి, అన్నం దొరకదు. మన వాళ్ళు ఎవరైనా ఉంటే దొరుకుతాయి. అది కూడా లేకపోతే తెలుగువాడే లేకుండా మనం ఉత్తరాది వాడి ఇంటో తిన్నామనుకోండి, ఏం పెడతాడో అక్కడ మనం తినలేము. అలాగ మనకి ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో, అనుకోని ప్రాంతాల్లో అన్నం దొరకని చోట అన్నం పెట్టినవాడు ఉంటాడే, వాడు ఇందాక చెప్పినట్టే పాలసముద్రంతో సమానం. అన్నం పెట్టినవాడు తాతగా, మన వంశపురుషుడైన తాత ఎంత ముఖ్యమో అతను అంతే. ఆదరించినవాడు. ఇంట్లో అవమానాలకు గురవుతాం, ఆఫీసులో అవమానాలకు గురవుతాం, వ్యాపారంలో నష్టపోతాం. అయినా సరే మన మేనమామో, పెనతండ్రో, మేనల్లుడో, బావమరుదో, తండ్రో, ఎవరో ఒకరు, అరే నీకేంటి వాడు అలాగే అంటాడు రా అని పట్టించుకోకరా, రే 2 రోజులు మా ఇంట్లో ఉండరే అని కాస్త కౌన్సిలింగ్ అంటారే, హితోపదేశం చేస్తాడమ్మా. ఆదరించిన వాడు అంటే అతను కూడా దేవుడితో సమానం, మనం గౌరవించాల్సింది. అన్నం ఇచ్చినవా అని ఆదరించినవా అని తాతగా తండ్రిగా తలపవలయు. అన్నం పెట్టినవాడు, అన్నం లేనప్పుడు అన్నానికి తడువుకునేటప్పుడు అన్నం పెట్టినవాడు అంతే. ఆదరించినవాడు అంటే మనం అవమానపడి బాధపడుతూ ఉంటే 4 మంచి మాటలు చెప్పి ధైర్యం చెప్పి ఓదార్చాడే, అతను తండ్రితో సమానం అండి. తండ్రి ఉంటే ఆ పని చేస్తాడు కదా, మరి అబ్బాయిని ఎడవనిస్తాడా? పిల్లలకు దుఃఖం వస్తే తీర్చేవాడు తల్లిదండ్రులే కదండి. వాళ్ళని తల్లిదండ్రులతో సమానంగా గౌరవించమన్నాడు. ఇంకో మాట, విద్య నేర్పినవా అని వెరపు తీర్చినవా అని గురునిగా హరునిగా నిరుగవలయు. విద్య నేర్పడం ఈ రోజుల్లో చాలా మామూలు విషయం అయిపోయింది. ఎందుకంటే నేర్పేవాడికి శ్రద్ధ లేదు, నేర్చుకునేవాడికి శ్రద్ధ లేదు. ఆన్లైన్ కోచింగ్లు వచ్చాక గురువు అంటే గౌరవం కూడా లేకుండా పోయింది. ఎన్ని ఆన్లైన్లు వచ్చినా, ఎన్ని కంప్యూటర్లు వచ్చినా, ఎన్ని కృత్రిమ మేధలు వచ్చినా గురువును మించినటువంటి బోధకుడు దొరకడండి. గురువును మించిన వాడు దొరకడు. గురువు అంటే కేవలం పాఠాలు చెప్పడం కాదు, సంస్కారం నేర్పుతాడు, వినయం నేర్పుతాడు, విధేయత నేర్పుతాడు. ఇది చెయ్యి, ఇది చెయ్యకూడదని చెబుతాడు. తల్లి తండ్రి తర్వాత ఆ మాట చెప్పగలిగిన వాడు గురువు ఒక్కడే. ఏ స్థానంలో ఉన్నా సరే తల్లిని, తండ్రిని, గురువుని మర్చిపోవడానికి వీల్లేదండి. అన్నం ఇచ్చిన వాడిని, ఆదరించిన వాడిని, కన్యనిచ్చిన వాడిని, కావ్యం ఇచ్చిన వాడిని ఇది చెబుతున్నాడు. ఇలా ఉంటేనే భగవంతుడు ఉంటాడు మన దగ్గర. ఏం లేకుండా ఊరికే వేణుగోపాలస్వామికి వెన్న తినిపించి, ఆయనకి బోల్డ్ వెన్నందు నువ్వు తినిపించక్కర్లేదు. ఎక్కడ మనం చేసే పని అంతా ఇది. కేజీ వెన్న నైవేద్యం పెట్టా, బయటికి వెళ్ళి అమ్ముకో, తీసిపారాయి. నీ వెన్న ఎవడికి కావాలి? ఇక్కడ నువ్వు ఎంత వెన్న పెట్టినా యశోదాదేవి పెట్టిన వెన్నలా అది ఉండదు. కృష్ణుడు స్వీకరించాడు. వాళ్ళ అమ్మ పెట్టిన వెన్నే కావాలి ఆయనకి. మనం ఈ పిచ్చి పనులు చేస్తే ఆభరణాలు చేయించడం, వెన్న పెట్టడం, సున్నం పూయడం ఇది చేస్తాం. కానీ ఆయన పద్యాల్లో ఏం చెప్పాడో అలా చెయ్యం మనం. అది చేస్తేనే కృష్ణుడు ఉంటాడు. ఆ వ్యక్తి గౌరవం లభిస్తుంది ఎక్కడైనా సరే. గురునిగా హరునిగా నిరగవలయు. విద్య నేర్పాడు అంటే వెరపు తీర్చిన వాడు. గమనించండి, వాళ్ళ తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. మీ పిల్లలు భయపడుతున్నారు అంటే దే ఆర్ నాట్ స్టడీయింగ్. వాళ్ళు చదవడం లేదు, చదువు వాళ్ళకు వంటబట్టలేదు. చదువు వంటబట్టిన వాడు ఎవడో జీవితంలో భయపడ్డావు. విద్యార్థి ఎప్పుడూ భయపడ్డావు.
ఇవాళ మార్కుల కోసం చదువుతున్నారు కాబట్టి భయపడుతున్నారు. అందరి పుస్తకాల్లో నీతి వాక్యాలు ఉన్నాయి, శ్లోకాలు ఉన్నాయి, పద్యాలు ఉన్నాయి. ఇంగ్లీషు అయినా పోయమ్స్ ఉన్నాయా లేదా? ఇంగ్లీషు వాడైనా మంచిగా చెబుతాడు కానీ చెడిపోమని చెప్పడు కదా. ఏదైనా చదివామా? మరి ఎన్ని చదివితే ఐఐటి వాడు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నాడు? ప్రేమలో విఫలమైతే ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నాడు? ఈ భాగవతం ఏంటి ఇక్కడ? వెరపు తీర్చని విద్య కాదు. అందుకే పోలిపెద్ది వెంకట్రాయ కవి విద్య నేర్పినవా అని వెరపు తీర్చినవా అని. విద్య నేర్పినవాడు ఎంత గొప్పవాడో, ఆ విద్య వల్ల వెరపు తీరిపోతే ఆ భయం పోగొట్టినవాడు కూడా ఎవడైనా చాలా భయంతో బాధపడిన ఎవడో కొడతా అన్నాడు, తిడతా అన్నాడు, నా ఆస్తి అంతా కాజేశాడు, నాకు చాలా భయంగా ఉందంటుంటే మన బంధువో మిత్రుడో ఎవరో మన ఇంటికి వచ్చి, ఊరుకోరా నువ్వు ఊరికే భయపడుతున్నావు అక్కడ కూర్చుని 2 రోజులు మన ఇంట్లోనే మకాం పెట్టి నేను ఉంటానురా ఎవరిని జోలికి వస్తాడో అని మనకి ధైర్యం చెప్పిన బంధువు ఉంటే అంతకంటే దేవుడు ఎవరైనా ఉంటారండి? అంతకంటే దేవుడు ఎవరైనా ఉంటారు? ముఖ్యంగా విద్య వల్ల వెరపు పోవాలి. దయచేసి అందరూ గమనించండి. పిల్లలు చదువుతున్నారంటే ఏం చదువుతున్నారు, ఏం నేర్చుకున్నారు, వాళ్ళని మనం కూడా ప్రశ్నించాలి. మార్కుల కార్డు చూసి పంపేయడం కాదు, మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయి. జ్ఞానం మాత్రం కష్టపడి ఆర్జిస్తేనే వస్తుంది ఎవరికైనా సరే. మార్కులు రావడానికి ఎంత కష్టపడక్కల. బాగా చదివి పరీక్ష రాసిన వాడికి 90 మార్కులు వస్తే వాడు మోచేయి పైకి లేపితే కింద నుంచి చూసిన వాడికి 70 మార్కులు వస్తాయి. వాడికి ఒకే కాలేజీలో సీట్ వచ్చింది, పైగా వీడికి ఎక్కువ ప్యాకేజీ వచ్చింది. ఇక్కడ వాడికి లీకేజీ బాగా తెలుసు, అందుకని ప్యాకేజీ కూడా బాగా వచ్చింది. ఇప్పుడు చదివిన వాడు ఏమైపోవాలి? నేను అనవసరంగా 90 మార్కులు తెచ్చుకున్నాను, నేను జస్ట్ మోచేయి లేపే వాడు రాసేసాడు, వాడికి వచ్చేసింది సీటు అని. ఏబిసిడీలేగా ఏముంది, మోచేయి లేపితే చాలు రాసేచ్చు. ఈ మార్కులు చూసి మోసపోతానే ఏమిటండి? ఏం తల్లిదండ్రులు అండి. ఆ మార్కులు చూసి పుస్తకం తీసుకొని 2 ప్రశ్నలు వేయండి, చెప్పకపోతే ఏం చదివావు అని అడగండి. చెప్పకపోతే ఏం చదువు, ఎందుకు చదువుతున్నావు అక్కడ అని ప్రశ్నించాలి. అప్పుడు అర్థమవుతుంది సమాజం అంతా. ఆ ప్రశ్నలు వేసే తల్లిదండ్రులు వీళ్ళకి టైము లేదు, తీరిక లేదు, ఓపిక లేదు. మంచి స్కూల్లో పెట్టా, మంచి స్కూల్ అంటే అర్థం అడ్మిషన్కే 2 లక్షలు, గోచిగొట్టు పెట్టిన పాపానికి, బెల్టెట్టిన పాపానికి ఇంకో 1 లక్ష, సంవత్సరానికి మళ్ళీ అడ్మిషన్ ఫీజు 2 లక్షలు, అసలు ఫీజు ఇంకో 2 లక్షలు, 4 లక్షలు పోయాయి. ఇందులో ఒకళ్ళ ప్యాకేజీ మొత్తం దానికే, ఇక మిగిలింది లీకేజీయే. ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నా వాళ్ళు ఏం చదివారో చూసావా? వాడు బొద్దింకకి భయపడతాడు, తేలుకు భయపడతాడు, బూజుకు భయపడతాడు, బల్లికి ఇన్ని భయాలుంటే వాడు చదువు ఎందుకండి? ధైర్యం నేర్పాలి. ఏ శాస్త్రం నుంచైనా, ఏ మతం నుంచైనా, ఏ విద్య నుంచైనా నేర్చుకోవలసేది 2 విషయాలండి. దయచేసి గుర్తుపెట్టుకుందాం. బతికినంతకాలం ధైర్యంగా బతకాలి, చనిపోవలసి వస్తే సంతోషంగా చనిపోవాలి. ఈ 2 నేర్చుకోవాలి. ఇంకేమంటారు? బతికితే భీష్ముళ్ళా బతకాలి, పోతే అభిమన్యుళ్ళా పోవాలి. 2 పాత్రలు భారతంలో. ధైర్యంగా బతకాలి బతికినంతకాలం, పోతే అభిమన్యుళ్ళ పోతాం, ఒకటే దెబ్బ. సంతోషంగా పోవాలి. మళ్ళీ ఆడదు ఇంకా నాకు అది కావాలి, ఏం అక్కర్లేదు, మృత్యువు కూడా కావాలి, తీసుకెళ్ళు. ఆ ధైర్యాన్ని, ఈ సంతోషాన్ని 2 ఇవ్వకపోతే చదువు దండగా. అందుకే వెరపు తీర్చినవా అని అన్నాడు. అంతేకాదు ఇంకొక ఆపద వస్తుంది ఈ కాలంలో ప్రత్యేకంగా. 200 ఏళ్ల క్రితం ఊహించాడు పోలిపెద్ది వెంకటరాయ కవి. కొల్వుగాచినవా అని కూర్మి చూపినవా అని సుతునిగా హితులుగా చూడవలయు. కొలువుగా కాచినవాడు ఉద్యోగం పోయింది. ఇవాళ అమెరికాలో చాలామంది సమస్య అదే. పేపర్లో వస్తున్నాయి, చూస్తున్నారు కదా. అమెరికాలో మొత్తం సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ గోవిందా గోవిందా. ఇంకో ప్రమాదం కూడా జరుగుతోంది. ఎప్పుడు వార్తలు జాగ్రత్తగా చదవండి. మొన్న నేను చదివా, కొలువులు కల్లోలమున ఒక వార్త వేశాడు. దాని కిందే స్టోర్లో ఉన్నటువంటి తెలుగు యువకుడిని కాల్చి పారేశారని వేశాడు. దేర్ ఈజ్ ఎ లింక్ బిట్వీన్ దీస్ 2 న్యూస్ మ్యాటర్స్ మై ఫ్రెండ్. జస్ట్ కిరాణం కొట్లో అక్కడ ఒక అతను ఉంటే, అతను ఒకడు వెళ్ళి 18 ఏళ్ళ వాడు కాల్చి పారేశాడు. అది పైగా అతను ఎవరు? బీటెక్ పాస్ అయ్యాడు, ఉద్యోగం లేదు, సేల్స్మెన్గా చేరాడు, ఏదో చేసుకోవాలి కదా. అతను ఎందుకు కాల్చాలి? అతనికి ఏం గొడవ లేదే, ఉట్టే కాల్చేస్తున్నారు. ఎందుకంటే అమెరికాలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు పట్టుకున్న భయం ఏమిటంటే, మా ఉద్యోగాలన్నీ ఇండియన్స్ కొట్టేస్తున్నారు, మాకు లేదు ఇక్కడ. వీళ్ళు రోజుకు ఒకరిని లేపేస్తే భయం పుడుతుంది, మొత్తం పోతారు ఎక్కడి నుంచి, ఇంకెవడు రాకుండా ఉంటాడు కనీసం. ఈ భయం బాగా వ్యాపించిందండి. మన పిల్లల్ని మనం కాపాడుకోవాలంటే గువ్వలాగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే ఈ దేశంలో ఉంచాలమ్మా. ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయకండి, మీకు నచ్చినా నచ్చకపోయినా సరే. కరియో గంజియు తాగి నా ఎదుట ఎక్కాలు చెప్పినం చాలు అని సాగర ఘోషలో పద్యం రాశాను. కరియో గంజియు తాగి నా ఎదుట ఎక్కాలు చెప్పినం చాలు. ఈ పాట ఎవరికి? 20 మంది పిల్లలు లేరు కదండి. 2 పిల్లల్ని పోషించడానికి ఇంత సువిశాల భారతదేశం సరిపోదా? ఆలోచించండి. ఏదో పని చేసుకు బతుకుతారమ్మా. వాడు జపాన్ పంపిస్తున్నారు, అమెరికా పంపిస్తున్నారు, లండన్ పంపిస్తున్నారు. దేనికండి ఇవన్నీ పని లేక?
గొప్పలు చెప్పుకుంటున్నారు ఇక్కడ. మా పిల్లలు ఆస్ట్రేలియా, మా పిల్లలు అమెరికా అంటారు. ఈసారి ఎవరన్నా గొప్ప మీ దగ్గర చెబితే ఏమంత కర్మ కాలిపోయిందా అని అండి ఒకసారి సరిపోతుంది. మా అబ్బాయి అమెరికాలో ఇక్కడ ఏం దొరకలేదా, అంత కర్మ ఏమొచ్చింది అనండి. విదేశాల్లో ఉండడం కర్మ అనే విషయం బాగా వ్యాపిస్తే ఈ వ్యామోహం తగ్గిపోతుంది, ఈ వ్యామోహం తగ్గిపోతుంది. పోనీ సుఖంగా ఉన్నారా లేరయ్యే? బెదిరింపులు, బాంబులు, గొడవలు, దంపతులకు గొడవలు, వాళ్ళు సుఖంగా ఉంటే వేరే వాళ్ళతో గొడవలు. ఎందుకంటే ఎవడూ భరించడమా? ఎక్కడికక్కడ జాతీయత, నేషనలిజం ప్రబలిపోతుంది. తప్పది. ఇది గాజా హమాస్ యుద్ధం మీరు గమనించండి, ఉక్రెయిన్ రష్యా యుద్ధం మీరు గమనించండి. నేషనలిజం పెరుగుతోంది. మనం భారతీయులం, భారతదేశంలో మాత్రమే మనం క్షేమంగా ఉండగలం, ఇంకెక్కడ ఉండలేము. ఇక్కడే ఉండాలి. ఏదో చేసుకుంటాం, ఎలాగో అలా బతుకుతాం. సైకిల్ ప్యాచీలు వేసుకు బతుకుతాం. ఏంటక్కడ సైకిల్ లేకపోతే వచ్చిన వాడికే ప్యాచీ వేస్తాం. ఈ ధోరణితోనే పిల్లల్ని, ఇద్దరు పిల్లలు కోట్లు సుఖంగా ఉన్నారా? సుఖం లేనప్పుడు కోట్లు దేనికండి? నీ వెరపు తీరలేదు, ఏమీ లేదు. అక్కడ పంపించేవాడు కొలువు గాచివాడు, కొలువు లక్ష పైగా ఇక్కడ ఉద్యోగం లేదనుకోండి, మామగారి ఇంటికి వెడతాడమ్మా, హాయిగా కూర్చుంటాడు. గారెలు మా బూర్లు వేసి పెట్టేస్తారు అక్కడ. 2 రోజులే అనుకోండి, 3వ రోజు వేరే విషయం. శిశురగృహం పరమసుఖం ద్విత్రయదిన పరిమితం అని పూర్వమే చెప్పారు. ఇక్కడ ఒక అల్లుడు మామగారి ఇంటికి వెళ్ళి శుభ్రంగా అక్కడ అన్ని బాగా మంచం దగ్గరికే సర్వీస్, మొత్తం మంచం దగ్గరికే, మంచం నుంచి దింపట్లేదు ఇక్కడ. అందుకని భర్తకు గౌరవం చదవకపోతే భార్య ఊరుకోదు కదా. చేసేదంతా ఎవరు? పెద్ద కొడుకు చచ్చిపోతున్నాడు అక్కడ, బద్దబావ మరిదేని. ఇంట్లో పెద్ద కొడుకు పుడితే వాడికి గాడిదే పుట్టినట్టే. ఇంకా వాడికి చాకరీ అంతా వాడే చేయాలి. ఇంకా మామగారు చేయలేడు కదా, బాగుండదు. పెద్ద కొడుకు మాటికి సప్లై చేస్తున్నాడు. ఇప్పుడు చాలా ఆనందంగా ఉండి గోడ మీద రాశాడు, శ్వశుర గృహం పరమ సుఖం అని రాశాట. అత్తారిల్లంత సుఖం అంత బాగా ఎక్కడా లేదు. అందుకే శివుడు హిమాలయ పర్వతాల్లో ఉంటాడు, అత్తారిల్లు కదా. విష్ణుమూర్తి పాలసముద్రంలో ఉంటాడు, అత్తారిల్లు కదా అని చెప్పాడు. ఇది పెద్ద బావ మరి చూశాడు, వాడికి అనిపించాడు ఈ బావగారు ఇక్కడ మకం వేసేలా ఉన్నాడు, ఇప్పటికే చూస్తున్నాం ఇక్కడ వీడికి సేవలు చేయలేక అని. దాని కింద వాడికి కూడా సంస్కృతం వచ్చింది కాబట్టి వీడు బాత్రూమ్కి వెళ్ళిన సమయం చూసి ద్విత్రయదిన పరిమితం అన్నట్టు, ఇట్ ఈజ్ లిమిటెడ్ ఫర్ ఓన్లీ 2-3 days అని రాశాడు వాడు. అత్తారిల్లు బాగానే ఉంటుంది కానీ 2-3 రోజులు ఏంటమ్మా, 3వ రోజు ఉంటే పొలవెళ్ళమంటాం, 4వ రోజు ఉంటే పేడ తీయమంటామని చెప్పి. అయినా నా దేశం గొప్పతనం ఏమిటంటే, ఉద్యోగం పోయింది అంటే పినతండ్రో, పెత్తండ్రో, మావగారో, బావమరదో ఎవడో ఒకడు ఇంట్లో పెట్టుకుని పోషిస్తాడండి. కాస్త 4 నెలలు ఉండవయా, పర్వాలేదు, అదే వస్తుంది అంటాడు. ఆ ఉద్యోగాన్ని లేకపోతే ఆ ఉద్యోగం తీసేసిన వాడి దగ్గరికి వెళ్ళి ఈయన చెప్తాడు, ఈ పెద్ద ఆయన కుటుంబ పరిస్థితులు వేరు సార్, కొంచెం తప్పు చేశారండి, మా వాడు కాపాడండి, మీ బిడ్డ అనుకోండి సార్, ఇంకెప్పుడు చేయకుండా నేను చూస్తాను కదా. ఏదో గ్యారంటీ ఇస్తాడు. అక్కడ ఎవడిస్తాడు మనకి? ఈ గ్యారంటీ ఇచ్చి మన ఉద్యోగం కాపాడినవాడు మనకి దేవుడా కాదా? కొలువు గాచినవా అని ఉద్యోగం ఇప్పించడం కాదు, కాపాడాలి కూడా. ఎందుకంటే నిర్దాక్షిణ్యంగా పోతున్నాయి. బాగా పనిచేస్తేనేమో జీతం పెంచాలి కాబట్టి తీసేస్తారు సాఫ్ట్వేర్లో, సరిగ్గా పని చేయకపోతే చేయలేదు కాబట్టి తీసేస్తారు. మొత్తం మీద తీసేయడం ఖాయం. ఇంకేంటిది? ఎందుకంటే పోస్ట్ మ్యాన్ ఉద్యోగం మంచిది కదా, ఎప్పుడు తీసేయరు హాయిగా. పైగా ఇంటింటికి శుభలేఖలు పంచుతూ ఉండొచ్చు, శుభప్రదంగా చూస్తారు. ఏదైనా వేరే దుర్వార్త తీసుకెళ్ళినా మననేం అనరు, మనమే అంటారు. ఇక్కడ స్థిరమైన ఉద్యోగం చూడాలి కానీ ఆదాయం ఒకటే కాదు అని చూడవలసింది. ఇక్కడ అది స్థిరం కదా, హాయిగా ఉంటారు, ఉన్నదాంట్లోనే తింటారు. ఈ ద్వారం ఉంటే బాగుంటుంది. అందుకని వాళ్ళని శుతునుగా హితునుగా చూడవలయు. ఇట్టి వారలపై ప్రేమ పెట్టలేక కసరు పుట్టించు మనుజుడు కనడు కీర్తి. ఇటువంటి వాళ్ళ మీద ప్రేమ పెట్టాలి మనం. ఈ అన్నం ఇచ్చినవాడు, కన్నెనిచ్చినవాడు, ఆదరించినవాడు, కొలువు కాచినవాడు, విద్య నేర్పినవాడు, వెరపు తీర్చినవాడు, వీళ్ళని ప్రేమించాలి తప్ప మనకి డబ్బులు ఇచ్చినవాడు, మనకు హోదా ఇచ్చినవాడు, మనకు పదవులు ఇచ్చినవాడు కాదండి. పదవులు ఎందుకు ఇస్తారు? బోడు బాధ్యతలు అవన్నీ కూడా వాడు చేయలేక మనకి ఇస్తాడు. ఇక్కడ అప్పటి నుంచి మన్నాడు నుంచి షంటింగ్ మొదలవుతుంది. వీళ్ళని వాడిని గొప్పగా చూస్తావయ్యా నువ్వని మదరిపు విపాల మునిజన హృదయలోల వేణుగోపాల భక్త సంత్రాణశీల.